ఆశా అంగన్వాడీ గ్రోత్ మానిటరింగ్ జరిగే రోజు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రం తీసుకురావడం, పిల్లలు బరువులు తీసేటప్పుడు ఆశగారు అంగన్వాడీకి సాయం చేయడం, ఆ ఎక్విప్మెంట్ ఎలా పెట్టుకోవాలి, క్యాలిబ్రేషన్ ఎలా చేసుకోవాలి. మనం చాలాసార్లు ప్రతిసారి ప్రస్తావిస్తున్నాం ఏంటంటే బరువు కానీ ఎత్తు కానీ మీరు చూసినప్పుడు దయచేసి 3 సార్లు తీయండి. మనకి అన్నీ వచ్చు అనుకుంటే చాలాసార్లు పొరపాట్లు డేటా వచ్చే అవకాశం ఉంది, మన రికార్డింగ్స్ కూడా తప్పులు పోయే అవకాశం ఉంది. 3 సార్లు చేసి చూసిన తర్వాత ఈ పనిలో నేను చాలా పర్ఫెక్ట్ అండి అని అనుకున్నప్పుడు మీరు చేయొచ్చు. సో దయచేసి 3 సార్లు బరువు తీయాలి, 3 సార్లు ఎత్తి తీస్తే ఏముందంటే నేను తీసింది తప్పు కాదు సార్, ఇది కరెక్ట్ అని మీరు గంటపదంగా చెప్పగలుగుతారు. సో ఈ ప్రక్రియని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఫస్ట్ స్టెప్లో ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో మిగిలిన 9 తప్పులు అవి ఎటుపోతాయి అనేది మనం నిర్ధారించలేము. దయచేసి మీ అందరికీ విన్నపం ఏంటంటే తప్పులు లేకుండా బరువులు ఎత్తులు వేయాలి. గ్రాముల్లోనూ కిలోగ్రాముల్లోనూ అలాంటి సెంటీమీటర్లో కూడా పొరపాట్లు రావద్దు. క్షుణ్ణమైన ఖచ్చితమైన బరువులు ఎత్తులు మనకు రిపోర్ట్ చేయాలి.